నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్. అదే మనం జనరల్‌గా ఇది కామన్‌గా చూస్తుంటాము. అంటే నాట్ ఓన్లీ టీనేజర్స్ అని కాదు, పెద్దవాళ్ళలో కూడా మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా ఈ కంప్లెయింట్ మనం వింటూ ఉంటాం. జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే డెఫినెట్‌లీ అది మన ఓన్లీ హెయిర్ అనేది మన కాన్ఫిడెన్స్ ఒకటే కాదు. మనం ఎంత హెల్తీగా ఉన్నామని చెప్పడానికి కూడా మేము కొన్ని సార్లు డయాగ్నోస్టిక్‌లో దీన్ని యూజ్ చేస్తుంటాం. జుట్టు మంచిగా ఉంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని ఒక సంకేతం. సో, మరి అలాంటి హెయిర్ ఎందుకు రాలిపోతుంది? ఎవరికి రాలిపోతుంది? మరి దాన్ని మనం ఏమైనా కట్టడి చేయగలుగుతామా ఏంటనేది చూడాలి. ముందుగా చూసుకుంటే దీన్ని ఆయుర్వేదంలో కేశపాటనము అంటాము. కాలిత్య అంటాము. అలానే గ్రే హెయిర్ అంటాము. జుట్టు తెల్లబడటము, చిన్న ఏజ్‌లోనే చాలా తెల్లబడడం చూస్తుంటాం. దాన్ని పాలిత్య అంటాం. సో, మరి గ్రే హెయిర్ ఎందుకవుతుంది? దానికన్నా ముందు అసలు హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది అంటే, మోస్ట్‌లీ ఇదేంటంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే ఇది ఒక జెనెటిక్ ఫ్యాక్టర్. మీ పేరెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఫాదర్ నుంచి యాస్ ఎ పితృజ లక్షణం పిల్లలకి వస్తుంది. అయితే మీ ఫాదర్‌కి హెయిర్ ఫాల్ లేదు. మాకు ఎందుకవుతుంది డాక్టర్ గారు చాలా చిన్న ఏజ్‌లో అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎందుకంటే మీ ఫాదర్ రెసిస్టెన్స్ బాగుండి ఆయన మెయింటైన్ చేయగలిగినప్పుడు అది క్యారియర్‌గా మీకయినప్పుడు మీ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది జనరల్‌గా చూస్తుంటాం. ఇదొక కారణమైతే ఆయుర్వేదంలో ఇదొక పిత్తజన వ్యాధి అంటాం. అంటే బాడీలో బాగా మెటబాలిక్ ఫైర్ పెరిగినప్పుడు, పైత్యం పెరిగిపోయినప్పుడు మనం చూడండి గ్యాస్ట్రిక్ అంటాము. కడుపులో బాగా మంట పెరిగినప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటాం. మరి ఆ హీట్ అనేది మన ఫాలికల్స్ వరకు హెడ్‌లో మన ఉన్న ఈ ఫాలికల్స్ వరకు రీచ్ అయినప్పుడు ఆ వేడికి, ఆ పైత్యానికి ఫాలికల్స్ అనేవి బర్న్ అవ్వటము. అంటే వాటికి ఆ శక్తి తగ్గిపోవటం వల్ల ఫాలికల్స్‌లో ఉండే హెయిర్ అనేది ఫాల్ అవుతుంటది. మీరు చూసుకుంటే అసలు హెయిర్ గ్రోత్ గురించి తెలుసుకుంటే మనము ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెయిర్ అనేది ఫాల్ అవుతుంటుంది. అది నేచురల్‌గా కూడా. ఎందుకంటే మనం ఇది 3 ఫేజ్‌లో ఉంటుంది. హెయిర్ గ్రో అంటాము. హెయిర్ స్టాగ్నేషన్ ఉంటుంది. వచ్చిన హెయిర్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటి హెయిర్ ఫాల్ అంటాం. సో, అయితే మీరు చూసుకుంటే హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి కంగారు పడిపోకుండా ఒక పాజిటివ్‌గా నేను చెప్తాను. ఏంటే మీ జుట్టు రాలుతుంది అంటేనే ఒక పాజిటివ్ మళ్ళీ జుట్టు వచ్చే ఛాన్సెస్ ఉంది అని. బట్ ఇదేంటంటే రాలేది మనము ఎలా గుర్తించటము? ఎలా హెయిర్ ఫాల్ అవుతుంది? ఎంతో కొంత రాలుతుందని మీరే చెప్తున్నారు గదా! అంటే మనం చూసుకుంటే స్నానం చేసినప్పుడు మన అంటే మన బాత్రూమ్స్‌లో ఎక్కువ జుట్టు పడిపోవడము, ఇంట్లో గూడా అక్కడక్కడ జుట్టు పడి ఉండడము, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో దువ్వినప్పుడు దువ్వెనకి చాలా ఎక్కువ జుట్టు రావటము, ఇవన్నీ చూస్తుంటాము. అలానే స్కాల్ప్ థిన్ అవ్వటం గూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు ఇది ఒట్టి ఆండ్రోజెనెటిక్ అంటే అలోపేషియా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఇద్దట్లో చూస్తాము. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. అంటే సరైన పోషకాహారాలు లేని ఫుడ్ తీసుకున్నప్పుడు గూడా న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ మన బాడీకి రీచ్ అవ్వనప్పుడు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇంకో కారణము ఏదన్నా అస్వస్థత అంటే మనం చూస్తాం ఏదైనా ఫీవర్ వైరల్ ఫీవర్ గానీ, బాక్టీరియల్ ఫీవర్, టైఫాయిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు అవి తగ్గే తర్వాత గూడా హెయిర్ ఫాల్ అనేది బాడీ వీక్ అయ్యి ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ చూస్తుంటాం. వీళ్ళకి నరిష్మెంట్ సరిగ్గా జరిగి ఇమ్యూనిటీ కరెక్ట్ చేయగలిగితే హెయిర్ ఫాల్ మళ్ళీ తగ్గుతుంది. మరి మరి మీరన్నట్టు ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనము జెనెటిక్ ఫ్యాక్టర్‌ని మార్చలేం కానీ దాన్ని కొంచెం హాల్ట్ చేయగలుగుతాము. ఎలా మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ, మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేసి మంచి ఎక్సర్‌సైజెస్, ప్రాణాయామ ఇలాంటివి చేసుకోగలిగితే డెఫినెట్‌లీ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. సరే మరి హెయిర్ ఫాల్ నేను చెప్పాను ఎవరికొస్తుంది? ఎలా వస్తుంది? ఎలా దీన్ని చూస్తాం? ఎలా గుర్తిస్తాం అనేది కూడా. దీనికి పరిష్కారం ఏంటి? ఫస్ట్ థింగ్ నేను ఇంతకుముందు పైత్యం అనేది చెప్పినప్పుడు ఆ హీట్ జనరేట్ అయినప్పుడు జనరల్‌గా ఒక్కొక్క ఫాలికల్స్‌లో కొంతమందికి 2 వెంట్రుకలు ఉండొచ్చు. కొంతమందికి 3 వెంట్రుకలు కూడా ఉంటాయి. బట్ ఈ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఫాలికల్స్‌లో మంచి హెయిర్స్ వస్తుంటాయి. మరి ఈ పైత్యాన్ని అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను అదే పనిగా ఆల్కహాల్ తాగుతారు, లేకపోతే బయట ఫుడ్ చాట్ లాంటివి కానియండి, బేక్డ్ ఐటెమ్స్ కానియండి, ఫ్రైడ్ ఐటెమ్స్ ఇలాంటివి ఎక్కువ ఐటెమ్స్ మనం చైనీస్ ఐటెమ్స్ ఇలాంటివి బయట తీసుకుంటూ వాటర్‌ని చాలా తక్కువగా ఎందుకంటే బాడీకి హైడ్రేషన్ లేకపోతే బాడీ డెఫినిట్‌గా డ్రైనెస్ అనేది చూస్తాము. దాని ద్వారా కూడా పైత్యము, వాతం అనేవి పెరుగుతాయి. సో, ఈ ఫుడ్ హ్యాబిట్స్‌ని మనం కరెక్ట్ చేసుకొని వీలైనంత వరకు నేచురల్‌గా నార్మల్‌గా ఉండే ఇంట్లో ఫుడ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మంచిగా ఎగ్స్ కానియండి, ప్రోటీన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చికెన్ లాంటిది తీసుకోవచ్చు. ఫిష్ అనేది చాలా మంచిగా ఉంటుంది. వెజిటేరియన్స్‌లో అయితే సోయా చంక్స్, పల్లీలు, అండ్ బెల్లం, పాత బెల్లం కానియండి, అలానే నేను చెప్పినట్టు సోయా లాంటివి, అటుకులు ఇలాంటివి మనకి ఇంట్లో మామూలుగా జనరల్‌గా మనకి రోజు అవైలబిలిటీ ఉంటాయి. ఇలాంటి వాటితో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సుంటుంది. ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ మనకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈ విటమిన్ ఇ అనేది హెయిర్ ఫాలికల్‌ని స్ట్రెంత్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలానే
రోజు నంబర్ ఆఫ్ టైమ్స్ మన వుడెన్ కోంబ్‌తో దువ్వుకోవటం వల్ల స్కాల్ప్‌లో సర్క్యులేషన్ పెరుగుతుంది. అంటే బాగా గట్టిగా కాదు, నార్మల్‌గా మనం దువ్వటం వల్ల ఇవాళ రేపు మనకి స్కాల్ప్ కోసం, మసాజ్ కోసం వచ్చే దువ్వెనలు కూడా ఉంటాయి. వాటితో దువ్వటం వల్ల ఏంటంటే స్కాల్ప్‌లో ఫాలికల్స్‌కి కావాల్సినంత సర్క్యులేషన్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆయిల్ పెట్టమండి అంటాం. ఆయిల్ పెట్టడం అంటే ఉట్టి హెయిర్ గ్రోత్ గురించే కాదు. జనరల్‌గా మనం చూసుకుంటే ఆయిల్ వచ్చే గుణం ఏంటి? అది ల్యూబ్రికేషన్‌ని పెంచుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు హైపోథాలమస్‌లో పైత్యం పెరిగినప్పుడు ఫాలికల్ అనేది వీక్ అవుతుందని చెప్పాను. మరి ఈ ఫాలికల్ వీక్ అవ్వకుండా ఉండాలి అంటే వాటికి ఆయిల్స్, మనం ఎండలో వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా సన్ రైజ్ మన హెడ్ బ్లాక్‌గా ఉండే మన హెయిర్ మీద పడకుండా ఉండి అది మీడియం లాగా పనిచేయాలంటే ఈ ఆయిల్స్ అనేది చాలా మంచిగా పనిచేస్తాయి. అందులో మనం సెలెక్టెడ్ ఆయిల్స్ అనేవి ఏంటి? భృంగరాజ తైలము. మనకి ఇంట్లో చేసుకోవచ్చు. ఇది భృంగరాజ గుంటగలగరాకుని ఆకులను కొంచెం ఆయిల్‌లో మరగబెట్టుకొని దాంట్లో వేయటం వల్ల ఉంచి ఆ ఆయిల్‌ని యూజ్ చేయటం వల్ల కూడా స్కాల్ప్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలానే ఇంకొక గృహ చిట్కా ఏంటి అంటే ఆనియన్ జ్యూస్. ఉల్లిపాయని జ్యూస్, వెల్లుల్లి కాదు, ఉల్లిపాయని జ్యూస్ లాగా చేసి ఆయిల్‌లో కొంచెము లో ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక వారం, 10 రోజులు, వారంకి 2 సార్లు, 3 సార్లు అది అప్లై చేసుకోవటం వల్ల కూడా ఆనియన్ ఈ ఆయిల్ కలవడం వల్ల ఫాస్ఫరస్ చాలా మంచిగా ఉండి స్కాల్ప్‌కి కావాల్సినంత పోషణ జరుగుతుంది. అంటే దానికి కావాల్సిన నరిష్మెంట్ జరిగినప్పుడు ఫాలికల్స్‌కి స్ట్రెంత్ పెరిగి హెయిర్ గ్రోత్ అనేది చూస్తుంటాం. అలానే ఇది మనకి గ్రే హెయిర్‌కి కలర్ చేంజింగ్‌కి ఏంటి అంటే మనకి సింపుల్‌గా దొరికే మెంతి కూర, అలానే హైబిస్కస్ ఆకులు, మందార ఆకులు ఈ 2 పేస్ట్ చేసి వారంలో ఒక రోజు మంచిగా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల కూడా కలర్ అనేది మేబీ వెంటనే చేంజ్ అవ్వకపోవచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంతో కొంత దానికి కావాల్సిన పిగ్మెంట్స్, దానికి కావాల్సిన కలర్స్ అనేవి అవి సప్లై చేసుకుంటుంది కాబట్టి డెఫినెట్‌లీ ఇది హెల్ప్ ఉంటుంది. అయితే వీటితో పాటు నేను ఎంతసేపు స్కాల్ప్ గురించి మాట్లాడుతున్నాం. హెయిర్ ఉండే ప్లేస్ కాబట్టి. మరి దానికి కావాల్సిన ఆక్సిజనేషన్ ఎలా? ప్రాణాయామం అంటాము. ఎంత ఆక్సిజన్ పెరిగితే అంత దానికి సప్లై జరుగుతుంది. కానీ ప్రాణాయామం అందరూ చేస్తారంటే కుదరకపోవచ్చు. అందుకని ఈ సింపుల్‌గా నస్యకర్మ అంటాం. ఇది మన ఇంట్లో ఆవు నెయ్యిని ఒక 4 చుక్కలు పొద్దున బ్రష్ చేయగానే 2 ముక్కుల్లో 4, 4 చుక్కలు ఏసుకోవడం వల్ల ఆవు నెయ్యిలో ఉండే వాతపైత్య గుణాల్ని శమించే దానికి ఆహ్, కంట్రోల్ చేసే గుణం ఉంటుంది కాబట్టి స్కాల్ప్‌లో సర్క్యులేషన్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇదే గేట్‌వే కాబట్టి. సో వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన చాలా చక్కటి ఔషధాలైన కయ్యున్యాది కీరం కానియండి, ఇంతకుముందు చెప్పినట్టు భృంగరాజ ఆసవము కానియండి, ఇలాంటి కొన్ని మందులని మీ తత్వాన్ని బట్టి తప్పకుండా అడ్వైస్ చేస్తాము. బయట బాగా ఎండలో వెళ్ళినప్పుడు క్యాప్స్ లాంటివి గానీ, స్కార్ఫ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలి. ఈవెన్ చలికాలంలో గూడా మీరు చూసుకుంటే ఇప్పుడు ఇంత చలికి మనకి జనరల్‌గానే బాడీ డ్రైనెస్ అవుతుంది. సేమ్ థింగ్ మన హెయిర్స్ కూడా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినప్పుడు స్కాల్ప్‌లోంచి ఊడడం కామన్‌గా చూస్తుంటాము. సో, మరి డ్రైనెస్ తగ్గించడానికే ఆయిల్స్ అప్లై చేయటం అని చెప్తుంటాము. అండ్ నేను చెప్పినట్టు ఈ స్పెసిఫిక్ ఆయిల్స్ మీరు ఏదైతే ఇంట్లో చేసుకోగలిగితే చేసుకోండి. లేదంటే మార్కెట్‌లో మనకి ఆయుర్వేద డాక్టర్‌ని అడిగి కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఇంకొక కామన్ క్వెషన్ ఏంటంటే, డాక్టర్ గారు మీరు వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గించారు అని చెప్పి 45, 50 ఏళ్ల వాళ్ళు కూడా అడుగుతుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మనం ఎంత తొందరగా దీన్ని గుర్తించి చిన్న ఏజ్‌లో మనం ట్రీట్మెంట్ దీనికి ఇవ్వగలిగితే అంత బెనిఫిట్‌గా ఉంటుంది. అదే ఏజ్డ్ అయిన వాళ్ళలో కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా గుర్తించి హెయిర్ ఫాల్‌ని నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తించడం సింపుల్. దువ్వినప్పుడల్లా హెయిర్ చాలా ఎక్కువగా పోవడము, హెయిర్ రావడానికి చాలా ఎక్కువ టైం పట్టడము ఇది చూస్తుంటాం. అండ్ ఫస్ట్‌లో చెప్పింది ఒకటేంటంటే ఇక్కడ ఇంకోటి కొన్ని హార్మోనల్స్ వల్ల అంటే టెస్టోస్టిరోన్ కానీ, ఆడవాళ్ళ ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్ ఇలాంటి హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. వాటికి సరైన ఆయుర్వేద ఔషధాలతో చికిత్స చేయగలిగితే ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని, నేను హైదరాబాద్‌లో కన్సల్ట్ అవ్వచ్చు. నా నంబర్ 7658909501.